అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అరుణ ట్రిపుల్ వి అండి. ఈరోజు మీకు ఉసిరికాయ పచ్చడి చూపిస్తాను. ఒక కేజీ ఉసిరికాయలు తీసుకోండి. కేజీ ఉసిరికాయలు తీసుకుని దాన్ని చక్కగా కడిగి ఆరపెట్టుకోండి. ఆరపెట్టుకున్న తర్వాత తొడాలవి తీసేయండి. 150 గ్రామ్స్ చింతపండు తీసుకుని హాఫ్ లీటర్ వాటర్ పోయండి. హాఫ్ లీటర్ వాటర్ పోసి కొంచెం ఇలా మసాలానిచ్చి పక్కన పెట్టేసేయండి. చాలు సరిపోతుంది. దీనిలోకి మనము చింతపండు గుజ్జు తీసేసుకోవాలి. 2 టీ గ్లాసులంతా కారము, ఆ కేజీకి పావు కేజీ వెల్లుల్లి పడతాయని చెప్పాను కదా! వెల్లుల్లి సగమేమో పేస్ట్ మొత్తం పేస్ట్ చేసుకొని, సగమేమో పచ్చిది కలుపుకోవాలి. సగము తాలింపులో వేసుకోవాలనమాట. అలా అయితే బావుంటుంది. తాలింపులో సగము పావు కేజీ కంపల్సరీ కేజీకి పావు కేజీ పడుతుందండి. తరువాత వాటిని వేపుకోవాలి. చక్కగా సిమ్‌లో పెట్టేసి మాడకుండా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఎట్లా అంటే మగ్గాలి కొంచెం సిమ్‌లో ఆ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. కొంచెం మనం ఇలా నొక్కితే విడిపోతుంది అన్నప్పుడు ఆపేసేయండి. ఆ వేడికి కూడా కొంచెం మగ్గుతాయన్నమాట. ఇలా విడిగా తీసుకోవాలి. తొనల్లాగా వస్తాయి కదా! అలా తీసుకోవాలి. దాంట్లోకి కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి సరిపోతుంది తాలింపుకి, ఎండుమిర్చి. అలా ఆ తాలింపేసేసుకొని తాలింపు కూడా చల్లారనివ్వాలన్నమాట. తాలింపులో చూసారు కదా! వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అంతే. దాన్ని పక్కన పెట్టుకోండి. అది చల్లారాలి. ఇప్పుడు ఈ ముక్కలు ఇలా చేసుకున్నాం కదా! గింజ తీసేసి ఇలా ముక్కలు తీసుకుని దీనిలోకి చింతపండు గుజ్జు 150 గ్రామ్స్ చెప్పాను కదా! అది, ఇంకా మనము అదే 2 టీ గ్లాసులు కారం అన్నమాట. టీ గ్లాస్‌తో 2 టీ గ్లాసులు కారము, ఒక టీ గ్లాసు ఉప్పు. ఉప్పు తర్వాత మూడో రోజు చూసుకొని కొంచెం కలుపుకోవచ్చు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో సగం తీసేసాం. సగం పేస్ట్ తీసాం. సగము తాలింపులో వేసుకోవచ్చు. పోపులో వేసుకోవచ్చు. ఇంకా ఉప్పు, పసుపు కూడా ఒక స్పూన్ పసుపు. ఇంకా ఆవాలు, మెంతులు చెప్పాను కదా! మెంతులు చక్కగా వేపుకోవాలి. ఆవాలు వేపాల్సిన అవసరం లేదు. కొంచెం ఎండకు కొంచెం సేపు ఎండకు పెట్టినా సరిపోతుంది. టీ గ్లాసు ఉప్పు. ఇంకా తాలింపు కూడా చల్లారనివ్వాలి. చల్లారించిన తర్వాతే వేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటుందన్నమాట. చల్లారిపోయింది మనం వేసిన తాలింపు. అది కూడా పల్లి నూనె వాడండి తాలింపుకి. పల్లి నూనె అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చళ్ళు ఏదైనా సరే పల్లి నూనెతో చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. నేను చింతపండు కూడా అందరూ 250 గ్రామ్స్ ఏస్తారు. నేను 150 గ్రామ్స్ ఎందుకంటే చింతపండు తగ్గించేస్తే మనకి ఉప్పు, కారం కూడా తగ్గుతుందన్నమాట. 250 గ్రామ్స్ చింతపండు ఏస్తే దానికి తగ్గట్టు ఉప్పు, కారం కొంచెం ఎక్కువ వేసుకోవాల్సొస్తుంది. సో, ఉప్పు, కారం కూడా తగ్గించి వేసుకోవచ్చు. మీకు కావాల్సినంత వేసేసుకొని, ఇంకా కారం మీరు ఇంతకన్నా కూడా కారం తగ్గించుకొని వేసుకున్నా ఏం కాదు. ఒక టీ గ్లాస్ కారం వేసుకున్నా, చిన్న పిల్లలు తినాలనంటే 2 టీ గ్లాసులు కారం వేయకండి. ఒక టీ గ్లాస్ కారం వేసినా సరిపోతుందనమాట అప్పుడు. ఉప్పు, కారం తగ్గించుకొని వేసుకొని చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఎంత వాడుకుంటే అంత బయట పెట్టుకుంటే చాలా బావుంటుంది. చక్కగా ముక్కలు కూడా ఇలా ముక్కలు చేసుకోవడం వలన వేస్ట్ అవ్వదనమాట. చూడండి ఎంత ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది గదా! పచ్చడి పెట్టిన వెంటనే. కానీ ఇప్పుడు ముక్కకి ఉప్పు అది పట్టదు. మనం ఇప్పుడే కలిపాం కదా! థర్డ్ డేకి బావుంటుంది. కానీ వెంటనే కొంచెమన్నా కలుపు తినాలనిపిస్తుంది గదా! సో, కొంచెం కలిపేసుకొని టేస్ట్ చూద్దామా? కొంచెం కలిపాను. కాకపోతే ముక్క అయితే చప్పగా ఉంది కానీ అన్నీ సరిపోయినాయండి. ఉప్పు కూడా ఇప్పుడు సరిపోయినట్టే అనిపిస్తుంది. కానీ థర్డ్ డే ఒకసారి చూసి పడితే ఇంకొంచెం వేసుకోండి సరిపోతుందనమాట. చాలా బావుంది. అసలు ఆ ఫ్లేవర్ ఎంత బావుంటుందండి. పట్టిన వెంటనే అసలు మనకి అదొకలాంటి ఇంగువ ఏస్తాం కదా తాలింపులో. ఇంగువ, వెల్లుల్లి చాలా బావుంటుందండి. కంపల్సరీ మీరు ఇలా పెట్టి చూడండి. కాయలు కన్నా ఇలా పెట్టి చూడండి. వేస్ట్ అవ్వదు మీకు. ఎంత కావాలో అంతే తినొచ్చనమాట. ఓకే. బాయ్ అండి.